ప్రైజ్ లార్డ్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునెను. యేసుక్రీస్తు మన యొక్క పాపాలను అపరాధాలను పరిహరించడానికి ఈ లోకానికి నరరూపిగా వచ్చారు. దీనులమైన మనలను తన రక్షణ వస్త్రముతో అలంకరించి శాంతి, సమాధానము, సంతోషము, ఆనందాలను దేవుడు మనకి అనుగ్రహించాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద మహిమ స్వరూపిగా జన్మించినప్పుడు భూమి మీద ఉన్న చెట్లన్నీ కూడా బహుగా ఫలించి పుష్పించాయంట. కానీ ఫర్ ట్రీ అంటే క్రిస్మస్ ట్రీ అని అంటారు. ఈ యొక్క ట్రీ మాత్రం ఏ ఫలము పుష్పము లేక మోడుగా ఒక మూలన ఉందంట. అయితే ఇది గమనించిన నక్షత్రాలు తమ అందంతో, తేజస్సుతో ఈ యొక్క చెట్టుని నింపి ఆకర్షించే విధంగా చేశాయంట. అందుకనే ఈ యొక్క క్రిస్మస్ ట్రీని ప్రతి ఒక్క గృహంలో మనము రకరకాల బెలూన్స్తో, స్టార్స్తో, రకరకాల లైట్స్తో దాన్ని అలంకరిస్తూ ఉంటాము. ఏ రీతిగా అయితే ఈ యొక్క నక్షత్రాలు తమను తాము తగ్గించుకొని ఆ యొక్క ఫలింపని, పుష్పించని ఆ యొక్క చెట్టుని అలంకరించి అందాన్ని తీసుకొని వచ్చాయో, ఆ రీతిగానే మన పాపాలను క్షమించి ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకొనటం కోసము దేవుడు తను తాను తగ్గించుకొని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ యొక్క క్రిస్మస్ ట్రీ మరి ఏ రీతిగా అయితే మరి ఆ యొక్క నక్షత్రాలతో మరి అలంకరింపబడి ఎంతో అందంగా కనిపిస్తుందో, ఆ రీతిగా మనము కూడా దేవుణ్ణి కలిగి ఆయన యందు మనం రక్షింపబడి మన పాపాలకి పరిహారం పొందినట్లయితే మనము కూడా మరి ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తామని దేవుడు చెప్పిన రీతిగా మనం కూడా ఆయన యొక్క సన్నిధిలో ప్రకాశించే వారిగా ఉంటాము. ఈ యొక్క క్రిస్మస్ పండుగ సందర్భంగా మరి ఈ యొక్క ట్రీ ఏ రీతిగా అయితే మరి ప్రకాశిస్తుందో ఆ రీతిగా దేవుణ్ణి కలిగి ఉండి మనందరం కూడా దేవునిలో ప్రకాశించే వారిగా ఉండాలని, ఆకాశంలోని జ్యోతుల వలె వెలిగింపబడుతూ నలుగురికి ఆ యొక్క వెలుగుని పంచేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైన నీ పాదలకు స్తోత్రం తండ్రి. నాయన, మరి ఈ యొక్క క్రిస్మస్ ట్రీ ఏ రీతిగా అయితే నాయన నక్షత్రాలతో నాయన నింపబడి ఎంత అందాన్ని తండ్రి కలిగి ఉందో, ఆ రీతిగా నాయన మిమ్మల్ని కలిగిన మేము కూడా తండ్రి నాయన అటువంటి నాయన ప్రకాశించే వ్యక్తులుగా మేము కూడా జీవించే కృపని, భాగ్యాన్ని దయచేయండి ప్రభా. నాయన ఎంతమంది అయితే ఇంకా దేవుణ్ణి కలిగి లేరో ప్రభా, వారందరికీ కూడా తండ్రి రక్షణ అనుభవాన్ని దయచేసి ఆకాశంలోని జ్యోతుల వలె ప్రతి ఒక్కరు కూడా వెలిగే కృపని దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.